సో ఒక న్యూ డెవలప్మెంట్ ఏంటంటే అనుష్క జూన్ 1 నుంచి చాలా బిజీ. ఎందుకు బిజీ? జూన్ 1 నుంచి అమ్మా. సో అనుష్క ఇస్ వెరీ బిజీ. సో ఇక్కడ రిచ్మండ్లోనే ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసింది. సో ముందరేమో ఎక్కడెక్కడో వేరే ఊరంటే నేను చెప్పాను వాళ్ళు ఎలాగా జాబ్ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటావో తెలియదు కదా, అందుకని రిచ్మండ్లోనే ఇంటర్న్షిప్. ఎన్ని నెలలమ్మా? జూన్ 1 రిచ్మండ్లో ఫ్రైడే ఈవినింగ్. సో ఇవాళ కొన్ని ఫ్యామిలీస్కి అయితే మేము ఇన్వైట్ చేసాం. అనుష్క ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడికో బయటకు వెళ్ళిపోతుంది. సో స్వాతి నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఏంటి వండుతుంది, ఎన్ని రకాలు వండుతుంది, ఏం చేయబోతున్నాం అవన్నీ మీకు ఈ వీడియో చూపిస్తా. ఓకే, సో మన వీడియో వెరీ సింపుల్ వీడియో, కాకపోతే బ్యూటిఫుల్గా సింబగడతో వాక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఏంటి ఉండింది, ఏం పార్టీ చేసుకుంటాం అది ఈ వీడియో చూపిస్తాం. లెట్స్ గో. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం. సో ఇవాళ అమెరికాలోని ఫ్రైడే ఈవినింగ్, శుక్రవారం సాయంత్రం పార్టీ టైం. కాబట్టి ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్, అంటే సాటర్డే హాలిడే, సండే హాలిడే తెలిసిందే, మండే కూడా మెమోరియల్ హాలిడే. సో ఇవాళ మా ఫ్రెండ్స్ ఒక 2 ఫ్యామిలీని పిలిచాం. స్వాతి మాకేం చెప్పిందంటే, అరే మీరు బయటకు వెళ్ళిపోండి, నేను ఏవో చాలా వండుతున్నాను, అన్ని చేస్తున్నాను ప్రిపరేషన్, కాబట్టి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంది. గెట్ అవుట్ అంటే ఎవరున్నారు నా పక్కన? మా మేడం. సో ఇప్పుడు సింబగాని తీసుకొని వాకింగ్కి అయితే వెళ్తున్నాం. సో ఇంటికి వచ్చేసాక స్వాతి ఏంటంటే ప్రిపరేషన్ చేసింది అదంతా చేద్దాం. యూఎస్లో ఉంటే ఇంకేముంటాయి, ప్రతిరోజు ఐప్యాడో, ప్రతిరోజు కారు కొనలేం కదా. సో అనుగా టైం ఇచ్చారు, నాకు చెప్పింది కరెక్ట్గా 17 minutes టైం ఇచ్చింది. ఆ 17 minutesలో దాన్ని వదిలేయాలంట, ఎందుకంటే షీఈస్ బిజీ వాచింగ్ మూవీస్. నేను ఏ సినిమా చూసావు చెప్పు? అబ్సెషన్ బాగుందా? భయం వేసిందా? భయం లేదా? భయం అయిందా? సో ఇప్పుడు అనుష్క 17 minutes ఇచ్చింది కాబట్టి దాన్ని, అమ్మా డోంట్ గో అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్. సో అనుష్క ఏం చేస్తుంది తెలుసా? ఈ మెమోరియల్ డే వీకెండ్కి ఏం చేస్తున్నావు నువ్వు? సో స్వాతి అండ్ అనుష్క కలిసి ఎక్కడికో ట్రిప్ వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు ట్రిప్ వెళ్ళిపోతున్నారు, నేను ట్రిప్ వెళ్ళిపోతున్నాను. బికాస్ దే ఆర్ లీవింగ్, ఐఎమ్ ఆల్సో లీవింగ్. నేను వేరే కంట్రీలు వెకేషన్ వెళ్ళిపోతున్నా. మీకు లాస్ట్ టైం వీడియో చెప్పాను కదా, జపాన్ వెళ్ళాలి, చైనా వెళ్ళాలి, బాలి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ ప్లానింగ్. సో వాళ్ళేమో లాస్ వేగస్ గర్ల్స్ ట్రిప్ వెళ్తున్నారు. సో అనుష్క అండ్ స్వాతి అండ్ స్వాతి వాళ్ళ కజిన్ వాళ్ళమ్మ, 4. ఏం చేస్తావే లాస్ వేగస్లో? నువ్వు ఆల్రెడీ వెళ్ళావు 2 సార్లు వెళ్ళావు. సో యంగ్ అయితే గుర్తుండదా? నేను చిన్నప్పుడు వెళ్ళి నాకు అడుగు. సో నేను 5వ క్లాస్. You don't remember. I even remember instances from my 5th standard. No, 8th when you're 8th. 5 years old. No, you don't. No. సో అది ఒక న్యూ డెవలప్మెంట్ ఏంటంటే అనుష్క జూన్ 1 నుంచి చాలా బిజీ. ఎందుకు బిజీ? జూన్ 1 నుంచి అమ్మా. సో అనుష్క ఇస్ వెరీ బిజీ. సో ఇక్కడ రిచ్మండ్లోనే ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసింది. సో ముందరేమో ఎక్కడెక్కడో వేరే ఊరంటే నేను చెప్పాను వాళ్ళు ఎలాగా జాబ్ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటావో తెలియదు కదా, అందుకని రిచ్మండ్లోనే ఇంటర్న్షిప్. ఎన్ని నెలలమ్మా? జూన్ 1 నుంచి అంటే 2.5 months. జూన్ జూలై ఆగస్ట్. సో జూన్ జూలై ఆగస్టు ఫ్రేమ్ బయటకు వెళ్ళిపోతుంది, ముందుకెళ్ళాలేమో. సో జూన్ జూలై ఆగస్టు ఇంటర్న్షిప్ ఇక్కడ రిచ్మండ్లోనే లోకల్ ఇంటర్న్షిప్. అట్లీస్ట్ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది కదా ఫస్ట్ ఇయర్. సో జూన్ జూలై అండ్ ఆగస్ట్ మిడ్ వరకు. ఆగస్ట్లో మళ్ళీ అనుష్క జార్జియా టెక్ వెళ్ళిపోవాలి. సెకండ్ ఇయర్ స్టార్టింగ్. సెకండ్ ఇయర్ ఏమో ఇంతకుముందు మనం చూసాం కదా, డామ్ ఖాళీ చేసేసాం. ఇప్పుడు డామ్ నుంచి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతుంది. సో 3 నెలలు లక్కీగా వీఆర్ రియలీ ఫార్చునేట్. ఏంటంటే లోకల్లోనే ఇంటర్న్షిప్ రావడం వల్ల వీ గెట్ టు స్పెండ్ టైం. కానీ నేను సో ఐ షుడ్ సే వీ గెట్ టు, స్వాతి గెట్స్ టు స్పెండ్ టైం. ఇద్దరు ఎప్పుడు వెళ్ళిపోతావు అన్నట్టు చూస్తున్నారు, ఎందుకంటే నేను ఇంట్లో ఉంటే స్ట్రెస్ పెడతానంట. అలా ఉంది మన లైఫ్, అంతేనా? No. You want me to stay or you want me to go? I want you to stay. Really? Yeah. So you can give me 17 minutes of time every day? I give you 2 hours every day. No, you don't. No, I do. Time passes, so you think it's only 17 minutes. So, నేను చెప్పనా ఇవాళ అంతసేపు నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆప్షన్స్ గురించి? ఇవాళ అడిగింది నాన్న ఏంటి ట్రేడింగ్ చేస్తున్నావు ఏంటంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, వర్టికల్ కాల్ అంటే ఏంటి, వర్టికల్ పుట్ అంటే ఏంటి. 1 hour పట్టింది ఆవిడకి అర్థం అవడానికి.
చూసావా మన ఇండియన్ బ్రెయిన్, ఇది అమెరికన్ బ్రెయిన్ కాబట్టి నువ్వు మొద్దు, నేను ఇండియన్ బ్రెయిన్ కాబట్టి ఇలా. That is not true. దట్ ఈస్ ట్రూ. మరి నా వంట నేనే నేర్చుకోవాలి, నీకు ఎక్స్ప్లెయిన్ చేసినా రాలేదు నీకు. సో సింబాగాడికి కొంచెం వాకింగ్ తీసుకెళ్ళి అప్పుడు స్వాతి ఏంటేంటి వండిందో చెప్తాను. అనుష్క, బై ద వే కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఇంటర్న్షిప్. ఓకే, Oh, thank you. నాలాగా ఇఫ్ యూ టేక్ 1 hour టు అండర్స్టాండ్ ఇట్ వోంట్ వర్క్ ఫాస్ట్గా. సో అది గైస్, సో అప్డేట్, నాట్ అ బిగ్ డీల్, జస్ట్ అంతే మా లైఫ్. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి, అవన్నీ తర్వాత చెప్తాను. కాకపోతే స్వాతి చాలా రకాలు ఉండింది, ఏమేమి ఉండింది అని ఆతృత. ఓకే, థ్యాంక్ యూ అనుష్క నాతో వాకింగ్ వచ్చినందుకు, ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. డూ హ్యావ్ టు పే యూ ఫర్ దిస్ టైమ్ టు? No. What? No. ఏమో అడిగినా అడుగుతుంది కొన్ని రోజులు పోతే. నేను నీతో వాక్ చేశాను కాబట్టి నాకు గంటకి $1 ఇయ్యు, గంటకి I was $5 like 10 years old, 13. You're 10 years old? No, I don't say that. Well, okay, I want to ask you only one thing. Are you excited? I mean, to start the internship and start working? Yeah. Huh? By way, నీకు No. should I come and drop you every day? No. అనుష్క, బై ద వే, నువ్వు హైవే మీద డ్రైవ్ చేయలేదు కదా ఎప్పుడు. కెన్ వీ డూ సమ్ ప్రాక్టీస్ రన్స్? Can you please take me? సో కొంచెం ప్రాక్టీస్ రన్స్ చేసి వెళ్దాం. ఇవాళ వెదర్ చాలా బ్రహ్మాండంగా ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి వెదర్ ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇవాళ. చాలా 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 బ్యూటిఫుల్ ఉంది, చల్లగా ఉంది. యాక్చువల్లీ చలేస్తుంది. ఇట్స్ లిటిల్ కోల్డ్ ను తల్లి. Yeah, it is. For సో summer. ఓకే, ఈ సింబగాడు ఒకడు ప్రతి చెట్టు ప్రతి పొట్ట వాసన చూస్తాడు, ఏదో వీళ్ళందరూ ఈ ప్లాంట్స్ లాగా. సింబా, గెస్ట్లు వస్తున్నారు, మనం తొందరగా వెళ్ళాలి, పద, రెడీగా ఉండాలి వాళ్ళు వచ్చేసరికి. ఓకేనా? బాబు గారు వదిలేరు, ఆయన అవుట్పుట్ అది ఎత్తాను, మరి అది వీడియో పెడితే బాగోదని చూపించట్లేదు. అబ్బా నాకు అలవాట్లేదు కానీ ఎత్తాల్సి వచ్చింది, తప్పుతుందా బాబు గారి సేవలో. ఆయన థ్యాంక్ యూ, అవుట్పుట్ వదిలేవు. సింబగాడికి 1 hour నడిపించాను, ఆడు కూర్చుండిపోయాడు అలసిపోయి. మనకు మాత్రం ఎనర్జీ తగ్గలేదు. స్టార్టింగ్ స్వాతి అంటది ఎక్కడికి తీసుకెళ్ళవు, నడిపించు, నీకు బద్ధకం ఎక్కువ అని. చూడండి, ఆడిని కూడా అనిపించాను. మనం ఇంటికి వెళ్దామంటే రా రా రే బాబు, లెట్స్ గో రానా సింబా, లెట్స్ గో రా 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 రా. ఏమండి, అక్కడ 3 అమ్మాయిలు వస్తున్నారు కదా, 3 అమ్మాయిలు చూశాడు. అమ్మాయిలు చూస్తే ఇంకా అమ్మాయిలు చూస్తే చాలా ఆగిపోతాడు. మొగబుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. సో ఇక్కడంతా పిచ్చి పిచ్చి మొక్కలన్నీ వచ్చేస్తున్నాయి, మొత్తం వేసేసి చంపేసి వాటిని ఏమండి రాళ్ళు వేసేసాం. చూసారా, ఇదన్నమాట విషయం. సో లాన్లోని నడిచాడు కదా. సో మెయిన్ ఏంటంటే ఈ పాస్ కింద 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 తొడట్లేదా, పాసు నోసు తొడాలి వాక్ వచ్చాక. ఎందుకంటే మనం అక్కడ అందరూ కెమికల్స్ వాడతారు లాన్లోని. సో యూజువల్గా వీళ్ళకి డాగ్స్కి క్యాన్సర్ అవి ఎందుకు వస్తాయంటే ఆ పెస్టిసైడ్స్లో వాటర్ నడుస్తాడు, వాసన చూస్తాడు కదా, అందుకని ఇలా వాక్ అయిపోయిన వెంటనే తొడాలన్నమాట. కాలు కింద తొడాలి స్వాతి, పాస్ని. నోసు నోసు మీద తొడాలి. ఎవరో అమ్మాయిలు ఉంటే చాలు ఊడిపోతున్నాడు. అవునా, ఏమో అమ్మాయిలు. ఓకే, ఒక పని అయిపోయింది, వాకింగ్ పని అయిపోయింది. లెట్స్ గో వెళ్దాం. స్వాతి ఏం వండిందో చూద్దాం ఇప్పుడు. స్వాతి ఏంటి చేసా చెప్పేవాళ్ళ? నేనా దైవడ. ఇది ఇక్కడ చెప్పు. కచోడి. కచోడిలో వేయాలి కదా అవన్నీ. వేస్తాను. కారమా? కారం, ఉప్పు, అది చూపిస్తాను. అదేంటిది? ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి. బీన్స్ ఫ్రై. అది ఎరిపోయిన ప్లేట్ ఉండాలా? ఆలూ కుర్మా. ఓకే, బీన్స్ ఫ్రై. ఆలూ కుర్మా అండ్ దహి వడ అంటే పెరుగు వడ. తర్వాత వెజ్ బిర్యానీ. అన్ని వెజిటేరియన్. ఇది చాట్ ప్లాటర్. దానికి దీనికి రగడా ప్యాటీకి వస్తుంది. రగడా ప్యాటీగా చేస్తుంది. దానికి ఇవేంటి చెప్పు. చివడ ఉల్లిపాయ, కారపూస, మింట్ చట్నీ, కొరియాండర్ చట్నీ, డేట్స్ చట్నీ ఇది వేసి అందులో వేయాలా కచోడీలో? ఓకే, చారు అంత కొంచెం, సాంబార్ అంత కొంచెం సరిపోతుందా? సాంబార్. ఓకే, ఇది ఎడమామి పీనట్ క్రాన్బెర్రీ సాలెడ్. సో ఎడమామి అంటే సోయాబీన్ బాయిల్డ్ పీనట్స్,
దానిలోని క్రాన్బెర్రీ అండ్ దానిమ్మ గింజల దాని గింజలు దానిమ్మ గింజలు ఇంకేయాలేమో దానిమ్మ గింజలు సరిపోతుందా? సరిపోతుంది. ఇది గులాబ్ జామున్, గులాబ్ జామ్, ఆల్మండ్ హల్వా, బాదం హల్వా నువ్వే చేసావా? నేనే. ఓకే. ఇది అరిసెలు ఒక లేడీ ఇచ్చారు, అరిసెలు కొన్నావా? కొన్నా. ఇక్కడ రిచ్మండ్లోనేనా? రిచ్మండ్ లో ఒక హోమ్ ఫుడ్స్ లేడీ ఉంది, చాలా బాగా ఎన్ని చేస్తుంది. ఉన్నాయి? ఓహో ఇన్నే పెట్టావా? లోపల ఉన్నాయి. పెట్టేసాను, గట్టిగా అయిపోతాయి కదా. ఆహాహా. సో అరిసెలు ఇదేంటిది? రైతా ఇంకేం పెట్టలేదు. చాట్, రగడా చాట్. ఇదేంటిది? ఆ నీళ్ళు వేరే ఈ నీళ్ళు వేరే యా, కోల్డ్ హాట్ నార్మల్. ఏదో మాడిపోయిన వాసన వస్తుంది చూడు అక్కడ. కచోడి ఫ్రై చేసి ఫ్రై చేసావా? అవెన్ లో పెట్టా, హీట్ కొంచెం మాడిపోయిన వాసన వస్తుంది. అవ్వలేదు, రోస్ట్ అయింది. సో ఇది మాట మన మెన్యూ ఇవాళ. ఓకే. అవి అప్పడాలు ఒడియాలు. నాకు ఒడియం ఇచ్చావా? వీటిని మా ఉత్తరాంధ్రలో ఉన్నాం కాబట్టి పేలాల ఒడియాలు అంటారు. ఇంతనా? నెయ్యిలు ఒడియాలు అంటారు, పేలాల ఒడియాలు మా ఉత్తరాంధ్ర భాషలో. ఈ వేరే బౌల్లో మార్చమ్మా అది సారు అలా ఉందండి. స్టీల్కి ఇచ్చి మార్చు. ఇవి చాలా ఇష్టం నాకు, ఈ పేలాల ఒడియాలు, నెయ్యిలు ఒడియాలు, వాట్ ఎవర్. సో ఇదన్నమాట ఇవాల్టి మెన్యూ. అన్నీ ఇంట్లో చేసినాయి, ఆర్డర్ ఇచ్చేయచ్చు ఎక్సెప్ట్ అరిసెలు. అదనమాట. ఈ కచోడి అంతా ప్రిపరేషన్ అయ్యాక బాగుంటుంది, చూద్దాం. ఇదేంటి రగడ చాట? అందులో ఏంటి వేయాలి? సేవ్, ఆనియన్స్, ఇంకా వేయు సరిపోతుందా? అదేంటిది? సౌర్ క్రీమా, యోగట్, పెరుగు, అది మింట్, ఇది చింతపండు చట్నీ, తర్వాత చివడ దీంట్లో కదా రగడకి మళ్ళీ ఇంకోసారి వేస్తే మీరు సాల్ట్ పెప్పర్ అదే కదా, కారం అది ఉంది పెట్టాను ఎక్స్ట్రా. కావాలంటే కారం వేసుకోవాలా? కిరణ్ knows about ఇప్పుడేం చేస్తున్నావు? రగడా చేట. మరి పెరుగు గారు అన్నావు, ఇది అది నా రెసిపీ, కొంచెం ఏదో మిక్స్ అయిందా? మిక్స్ కాదు, ఏదో చేశాను అంతే. మరి పెరుగు గారు చేసేయాల్సింది కదా. ఏంటైంది? ఏదో తప్పు అయితే ఇలా చేస్తావా? ఏమైంది తప్పు చెప్పు. తప్పు కాదు, దహి బల్లతో రగడ మిక్స్ బాగుంటుంది, బ్లెండ్ చేస్తే. దహి బల్లాతో కరెక్ట్ చెప్పు ఏమైందో. అవును, దహి వడ తోటి ఇది దహి వడ బ్లాండ్ ఉంది కదా, అందుకే కలుగుతుంది. బ్లాండ్ ఎందుకు ఉంది? అలా చేశాను నేను. అదేంటది? ఏంటో అడగకూడదు అంతే, సీక్రెట్. మా ఇంటికి వచ్చిన వాళ్ళేమో వైన్ నేను టాను అని ఈయన ఓవర్ యాక్షన్. నేను ఎలాగా మా ఇంట్లో డ్రింక్స్ ఉండవు నేనే తెచ్చాడు. రోజ్ వైన్ ఆడవాళ్ళు తాగుతారు రా, మొగలు తాగరు. నేను ఆడదన్నా, నేను వైనే తాగను బే. ఏమైనది? రోజ్ వైనా? ఏదో చచ్చిపోతారట్రా కాకు వల్ల. నా మీద ఎక్కువ నేను చచ్చిపోతాను రా. చేత్తో వచ్చేస్తుందిరా అది. చూడండి వాచ్, బ్లూ వాచ్. ఏం వాచ్ నాయన అది బ్లూది? రిచర్డ్ మిల్లా? రిచర్డ్ మిల్ కాదు, జాన్ మిల్, జాక్సన్ మిల్. అదే షాంపేనా? బా టాలెంటెడ్ రా, తాగుబోతు టాలెంటెడ్ తాగుబోతు నువ్వు. అవును ఒకసారి క్లీన్ కూడా లేదా స్వాతి? ఓడి అమ్మ, మా ఇంట్లో వైన్ గ్లాసులు ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? నేను తాగుతానండి ఇవాళ. ఎలా ఉంటుందో? బాగుంటుందా? దో తప్పట. నిజంగా వైన్ అనేది? వైట్ వైనా, పింక్ వైనా, రెడ్ వైనా? కాదురా, వైన్లు రెండే ఉంటాయి కదా, వైట్ వైన్, రెడ్ వైన్. గణేష్ చెప్పరా, ఇది వైట్ వైనా, రెడ్ వైనా? అడగాల్సింది వైట్, రెడ్ కాదు. కాదురా, నువ్వు స్పార్క్లింగ్ వైన్ అన్నావు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా? నాకు నిజంగా తెలీదు ఏంటి తేడా. ఇందులో ఉండదా? అంటే మనకి ఎలా ఉంటుంది? కోకా కోలా తాగినట్టు ఉంటుందా? మరి కోకా కోలా తాగొచ్చు కదా, ఇది తాగడం ఎందుకు? ఓ ఇందులోని సో ఏం వాచ్ అది? జాన్ మిల్లా, జాక్ మిల్లా?
కాదురా ఇది ఇండియన్ పేరు చెప్పు. రిచర్డ్ మిల్. రిచర్డ్ ఏమంటారు తెలుసు కదా, ఏమంటారు? రిచర్డ్ని డిక్ అంటారు, ఇది డిక్ మిల్. డిక్ మిల్ కావాలా? రెండే గ్లాసులు ఉన్నాయి కదా నీకు? నాకు ఆ టీ గ్లాసులు. సో ఇది నేను కూడా వైన్ తాగుతున్నా మా వాళ్ళతోని. నేను దీంతో ఎడిక్షన్ అయిపోతా. నాకు ఆగదు ఆగదు ఆగితే సాగదు తాగుతారులే. గంట నుంచి పెట్టేస్తాం కాబట్టి బాగుంటుంది. చూస్తా ఇవన్నీ నేను కూడా తాగేస్తున్నా. చియర్స్ ఫర్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పార్టీ ఫర్ అ లైఫ్ టైం. సో ఇదిగోండి నేను కూడా వైన్ తాగుతున్నా. ఇది ఏదో మామూలు ఏదో ఒక ఏదోలా ఉంది. అది ఇండియా నుంచి డ్రై ఉసిరికాయలు తెస్తాం. అది మనం వండాలన్నమాట. ఏం చేసావు? డ్రైడ్ ఉసిరికాయలు గ్రైండ్ చేసి నువ్వులు వేసి వండుతాం. చూడు తిను, మంచిది హెల్త్ చాలా. కడుపు నిండా తిను. అవును కరెక్ట్. కాదు అశోక్ అది ట్రై చేయమని ఎడమామి ఒకసారి ట్రై చేయాలి. ప్లీజ్ హెల్తీ చాలా. మామూలుగా అయితే $10, నీకైతే $7. అశోక్ ఇస్ గుడ్, లైక్ ఇట్. మీ టు గో ఇవన్నీ నువ్వు అటు సైడ్ చేయకు. యూ లైక్ ఇట్ అని. బాగాలేదు అనుకో ఏమని చెప్తాడు? బాగాలేదు చెప్పాడు కదా. అది ఆఫ్టర్ టేస్ట్ బాగుంటుంది. సేపు అది గుర్తొస్తుంది అంటే బ్రాండ్ ఉంది. ఒక నిమిషం. నీ కూతురు చాలా పెద్ద ప్లానింగ్ వేసింది. రేపంటే ఎనర్జీ అంతా ఇప్పుడు కన్సర్వ్ చేసుకుంటుందట. రేపు ఏ మోడ్లోకి వెళ్తానో బీస్ట్ మోడ్ వెళ్తుందట రేపు. ఏం చూపించి చెప్పు గట్టిగా. ఐస్లాండ్ Iceland rocks. Okay. And lemon soap from Italy. చెప్పలే థ్యాంక్ యూ. క్యాష్తోనే చెప్పాలి థ్యాంక్ యూ. ఉత్తి థ్యాంక్ యూ ఎవడుకోవాలి. పాస్ చూడే వాళ్ళ మీ ఫ్రెండ్స్ కూడా ఇవి ఐస్లాండ్ రాక్స్ అడిగా. ఏ ఐ షో యూ ద రియల్ వన్. కమ్ రియల్ సో దిస్ ఈజ్ రియల్లీ ఫ్రమ్ అ వాల్కెనో. ఇట్స్ వెరీ హెవీ. ఇది నిజంగా ఐస్లాండ్లో ద హోల్ ఐస్లాండ్ మొత్తం అంతా వాల్కనిక్ ఎరప్షన్సే కదా. సో ది యాక్చువల్ వాల్కన్ అవి అవి పాలిష్ అయ్యి సీ మీద అవి సీ మీద ఇలాంటి రాక్ వస్తుంది కదా వాల్కనిక్ రాక్. బ్లాక్ శాండ్ బీచ్ అని ఉంటుంది. అక్కడ ఏంటంటే అలా పాలిష్ అయ్యి వాటర్తో అలాగైపోతాయి. అది ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కదరా. Are these also from volcanoes? యా దోస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ వాల్కనో. ఎస్ యా. పాప అశోక్కి రేపు ట్రిప్ ఉందని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అశోక్ వెళ్ళిపోయి ఆయన బాయ్ చెప్పేసి. సో ఇదిగోండి మన గణేష్ గంటి. ఒకసారి మాట్లాడదు చెప్పు. టాటూ వేయించుకున్నాడు. ఇద్దరు మూడు పళ్ళాలు, ఇద్దరు టాటూ చూద్దాం. బాగానే ఉందిరా, క్లియర్గా ఉంది. చెప్పు. అంటే లేదు ఎప్పుడు అది చూడగానే ఎలా ఉంది తెలుసా? నేను చెప్పనా, వృశ్చిక రాశిలాగా ఉంది. వృశ్చికంలాగా ఉంది అది. నిజమా? ఈ పాము కదరా. తేలు కూడా నువ్వు ఇలా పెట్టు, తేలు ఎలా ఉంటుంది? అవునా? ఐ థాట్ ఇట్ వాస్. నువ్వు అలా చూడకరా, జస్ట్ ఇలా ఫ్లాట్గా పెట్టి ఇలా చూడు. ఒక తేలు ఆకారంలో ఉంది కదరా, ముందుకి 2 క్లాస్ అలాగా. నాకు అర్థమైందబ్బా. చెప్పి బట్ ఇది కూడా దీనికి ఒక స్టోరీ ఉంది. చెప్పు. ఒక 5 years బ్యాక్ ఎప్పుడు 6 years బ్యాక్ నేను ఊరికే మన ఇదేంటి మీరు గోరింటాక్ పెట్టుకుంటారు కదా స్వాతి, జస్ట్ గోరింటాక్ తోనో దేంతోనో ఊరికే నేనే ఒకటి గీసి ఎప్పుడైనా నేను ఇలా వేసుకుంటే అసలు ఎలా ఉంటుందని ఊరికే ఇదే గీసాను. యాజ్ ఈజ్ ఇదే నువ్వు గీసావు అది. నేనే ఎప్పుడో నేను టాటూ చేయకముందు అరే ఇది వేయించుకుంటే బాగుంటుందేమో చేతి మీద అని ఓకేలే అని అది పోయింది. సో చెప్పు సిగ్నిఫికెన్స్ చెప్పు దాన్ని. గో బట్ ఎగ్జాక్ట్లీ 5 years ఫ్రమ్ దెన్ నేను ఐ గాట్ ద ఎగ్జాక్ట్ సేమ్ టాటూ. గో ఫుల్ త్రిశూలం ఉంది చూసావు కదా, డమరకు ఉంది, నాగేంద్రుడు ఉన్నాడు, శంకరాభరణం. ఓ శంకరాభరణమా? శంకరుని ఆభరణం. శంకరాభరణం. ఓకే ఓకే. రుద్రాక్షలు ఉన్నాయి. ఓకే, ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయి? 3, 6, 8 ఉన్నాయి. ఇక్కడ దాకా ఉంది. బట్ అన్నిట్లో ఇగో నేత్రం, 3వ కన్ను, రుద్రనేత్ర అన్ని ఎల్ అంటే ఓ అంటే ఈ అంటే ఈ అంటే అది రుద్రనేత్ర కదా. రుద్రనేత్ర కాదు, ఇది రియల్ రుద్రనేత్ర. అది టాటూ. ఇటువైపు అదే రెండేసేవేటి ఇది
అయ్యప్ప మాల నువ్వు అంటే తత్వమసి అంటే ఏంటి? అది నువ్వే, అది నువ్వే, తత్వం అసి. తత్వం అసి. ఆ పరబ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది నువ్వే. ఎవరు? నువ్వా? మనం అందరం, నేను ఒక్కడే కాదు, అందరం. త్వం అంటే నువ్వురా, అసి అంటే అంటే అది. తత్. త్వం అంటే నువ్వు. అవును. సంస్కృత్ లో తత్ అంటే అది, అది. త్వం అంటే నువ్వు, అదే అసి. అదే నువ్వు, అదే నువ్వు. అసి అంటే అవును. సామవేద సారాంశం. ఓ, సామవేద సారం ఇది. ఇంకేం చెప్తాడు ఆయన? అయ్యప్ప నేను 18 స్టెప్స్ ఎక్కిన తర్వాత పైన ఇదే ఉంటుంది. నేను ఎక్కాను, నాకు గుర్తులేదు. అక్కడ ఉందా? చూడలేదు. దట్ మీన్స్ వన్ డే వెన్ యూ క్రాస్ ఆల్ దిస్ సండే యూ విల్ బి ద సేమ్. సామవేదంలో తత్వమసి అంటారా? సామవేద సారాంశం ఇస్ తత్వమసి. ఏదో పాటలు చెప్తారా సామవేద సారం ఇది అని? విరించినై వికసించింది కాదు, విరించినై విరచించి వికసించింది పెట్టిరా. వికసిత్ భారత్ కాదురా, వికసిత్ భారత్. పాడు విరించినై. నీ పాటలు టాలెంట్, కానీ కరెక్ట్ లిరిక్స్ చూసుకో, మళ్ళీ తప్పులు పాడుకో, ఎందుకంటే నేను పట్టేస్తాను. ఓకే, సామవేద సారం అని చెప్పావు. సో అది మనకి చాలా ఫేమస్ అయిన సినిమా పేరు ఏంటి? సిరివెన్నెల. సిరివెన్నెలలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట. ఆ రెండు చరణం అంటారు దాన్ని, పల్లవ అంటారు, ఏమంటారు? చరణమే. సంగీతం వచ్చిన వాళ్ళని నాకు బాధపడుతుంది. ఏం పర్లేదు, మనకు వచ్చేట్టు పాడు, మనం ఏం ప్రొఫెషనల్ కాదు కదా. చెప్పు. సో అదే ఆ 2 లైన్స్ చెప్పు. విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. ఫస్ట్ చెప్పు. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం. ఇది సూపర్. రెండోది బాగా వచ్చింది. అదే అది వచ్చా నీకు? విధాత తలపున ప్రభావించింది, కానీ అది పాటలాగా రాదు. అది లైన్స్ కదా. అవును, అది చెప్పు. విధాత తలపున, విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. అది 4th లైన్. అది 4th. కనులకు అది 3rd లైన్. విధాత తలపున ప్రభావించిన అనాది జీవనం. సెకండ్ లైన్ ఏంటి? మర్చిపోయాను నేను, ఇందాక వచ్చినప్పుడు చెప్పే కదా. సెకండ్ లైన్ విశ్వరూప విన్యాసం రావాలి అంటే విధాత తలపున ప్రభావించింది ప్రాణనాడులకు స్పందన. స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఇప్పుడు ఎద కనుమలలో ప్రతిధ్వనించి. అది 4th లైన్ రా. మళ్ళీ 4. కనుల కొలనులో ప్రతిభ. అది 3rd లైన్. అది సర్లే, ప్రాక్టీస్ కావాలి. సర్లే, పోనీ అది బాగా విరించిన విరసి బాగా వచ్చింది అది యాక్చువల్లీ. సో ఇది మా గణేష్ టాలెంట్, చాలా బాగా పాటలు. ఇప్పుడు ఫుల్గా పాష్ పాడు. పాష్ అంటే ఐ మీన్ టు సే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఆఫ్ విరించినై. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంటే ఎల్ అంటే ఓ అంటే వి అంటే కన్ను పెట్టరో కన్ను కొట్టరో, పాల పెట్టరో పైట పట్టరో, గుట్టు గుట్టుగా జట్టు పెట్టరో, జంట చేరితే గంట కొట్టరో, గొట్టు గిట్టు పెట్ట వంటే ఊరుకోను, పుట్టే కొట్టి కొట్టి తీరతాను. సో అది ఆయన వర్సటిలిటీ మాట. సో విరించిన విరచించినది ఏంటి కదరా. మెల్లగా లిరిక్స్ అన్ని వింటే ఎన్ని బూతులు ఉన్నాయి అందులో. ఎందులో అంటున్నావు? చెప్పు. ఈ పాట కన్ను పెట్టరు కన్ను ఇది పాట కాదు, మనం ఆలోచిస్తుంటే వేటూరు సుందరరామూర్తి గారు రాసినా కూడా అందులో ఎన్నో బూతులు ఉన్నాయి అంటున్నాయి. ఇప్పుడు యూత్ కాదు ఎంత భయంకరం హిట్ అయింది. సో ఇది గణేష్ టాలెంట్ మీకు చూపిద్దామని ఆయన టాటూతో మొదలెట్టాం. ఆయన సామవేద సో సామవేద సారం తత్వమసి అన్నా. నిజంగానా? నాకు గుర్తు రావట్లే. లైక్ నీకు ఆల్ 4 వేదంలో సమ్మరీ లేదు ఇవన్నీ వేరే. అదే చెప్పబోతున్నాను. ఋగ్వేద సారాంశం ఒక్క నిమిషం మళ్ళీ అదే. సో దే ఆల్ హ్యావ్, ఇఫ్ యూ వాంట్ టు సమ్మరైజ్ ఆల్ 4 అన్నీ ఇలాగే ఎండ్ అవుతాయి. అంటే మన
గుళ్ళో మొన్నే రాసాం కదా. సో ఋగ్వేద సారాంశం ఇస్ వన్, యజుర్వేదానికి లైక్ జస్ట్ దే ఎండ్ ఇన్, అంటే నువ్వు ఎవరికైనా చెప్పాలి అంటే లైక్ అహం బ్రహ్మాస్మి ఈజ్ యజుర్వేద సారాంశం. ఋగ్వేద సారాంశం వచ్చి మన ప్రజ్ఞానం బ్రహ్మ. నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడను. అందుకే అంటే నేను తెలియదంటే ఒకసారి నాకు చూసి చెప్తాను. చూసుకో. అంటే యూజువల్గా ఇలాంటివన్నీ నాకు తెలిస్తే కానీ ఇది నేను ఎప్పుడు వినలేదు. ఈ తత్వమసి విన్నా కానీ ఆ ప్రజ్ఞానం అది వినలేదు. ఆం బ్రహ్మాస్మి తెలుసు. ఆ సమ్మరీ ఏదైనా ఏంటి అంటే నువ్వు తెలుసుకోవడం అనేది, బట్ ఒకసారి చూసుకోలేదు కదా. ఓకే, సో ఇది సామవేద సారం. ఎందుకు వేసుకున్నావు అది చెయ్యి మీద రోజు గుర్తు చేయాలనా? అంటే టాటూ పర్పస్ ఏంటి అసలు? వెల్ అంటే సమ్డే ఐ వాంట్ బి. అవునరా, దానికి టాటూ అంటే నేను మళ్ళీ తెలియక అడుగుతున్నా, అసలు టాటూ ఎందుకు వేసుకుంటారు? అలా ఇది ఎప్పటి నుంచో ఉంది, అంటే ఏదో దాన్ని ఏమంటారు సబ్ కాన్షియస్ లో ఉంది, వచ్చింది అంతే. అలా బయటకు వచ్చిందా? అంతే. నువ్వు పెట్టించుకున్నా వచ్చిందా? ఇలా వచ్చి ఏవో ఒక రోజు లెక్చర్కి ఇలా వచ్చిందేమో. అలాగా సబ్ కాన్షియస్ లో ఉంది. మన జర్నీ వాట్ యు ఆర్ అదే రిఫ్లెక్టెడ్ అవుతుందని నేను అనుకుంటాను. వెరీ నైస్. సో ఇదన్నమాట విషయం. చూసారు కదా, ఇప్పుడు ఈయనకి నచ్చిన మూవీ యాక్టర్స్ గురించి చెప్తాడు. ఏంటో నీళ్ళు తాగుతున్నాం, నీళ్ళు మరి ఎందుకు రోజంతా పట్టుకున్నాం అలాగా? నీళ్ళు తాగడం కూడా పాపమేనా? నీళ్ళలో ఏముంటుంది? హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. అవునరా, నీళ్ళు తాగుతాం కదా, మరి ఆక్సిజన్ పీల్చుకోవడం ఎందుకు? నువ్వు పంచి కాదు. నన్ను పడుకోనియకుండా సరే పో 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 పో. ఓకే, ఇచ్చావా అరిసెలు? ఆస్తులు ఆస్తులు కదరా, అరిసెలు. కాదు, వస్తాను గణేష్ నెక్స్ట్ టైం. ఓకే, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మా అశోకాలు ముందే వెళ్ళిపోయారు. జస్ట్ గుడ్. కానీ నువ్వు ఇలా రాత్రంతా మెలకు ఉండేటట్టు పెట్టుకోవాలి. నేను పొద్దున్న ఎక్సర్సైజ్ ఉంది. రేపు సాటర్డే నైట్ అయితే ఉండేది, నువ్వు ఇలా ఫ్రైడే నైట్ అవునా? నెక్స్ట్ టైం సాటర్డే నైట్ చేద్దాంలే. అలా అన్నా బాగుంది. బాయ్. ఏంటో ఇంత చలేస్తుంది. చల్లగుంది అసలు. రేపు పొద్దున్న లెగ్గలు 8 కదా. చాలా చలేస్తుంది. ఓకే బాయ్ రా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకే బాయ్ రా, జాగ్రత్త. బాయ్ కిరణ్, గుడ్ నైట్. ఎక్కడ పార్క్ చేశారు? అక్కడ. అట్టు పెట్టారా? ఓకే. ఏది కాదురా, మీ కార్ ఏంటి అంత పెద్దగా ఉంది? ఏం కారు? రేంజ్ రోవర్. ఓహో, షో ఆఫా? అంతేలేరా. సరే జాగ్రత్తగా వెళ్ళు. కాదు, లాభంగా వచ్చావు కదా, క్షేమంగా వెళ్ళు. లాభంతో వచ్చి క్షేమంగా వెళ్ళు. బాయ్.